మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది. మేము కూడా అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాం. త్వరలోనే కనిపెడతాం. దిగులు పడకుండా వెళ్ళండి. అయ్యా కొంచెం జాగ్రత్తగా చేసి పెట్టండి. సరే, వెళ్ళొస్తాం అయ్యా. షణ్ముఖ సుందరం మీరే కదా? కూర్చోండి. షణ్ముఖ సుందరం, ఏం పని చేస్తున్నారు మీరు? మ్యాథ్స్ టీచర్. లెక్కల టీచర్. 9480850638 ఈ నెంబర్కి మాటకి ఫోన్ చేశారండి? నేను మాట్లాడలేదు సార్. ఆ అమ్మాయే మొదట మాట్లాడింది సార్. ఆ అమ్మాయి నా స్టూడెంట్ అని చెప్పింది సార్. నాకేమేమి నచ్చుతాయో తెలుసుకొని నాతో మాట్లాడింది సార్. మాట్లాడే కొద్దీ తప్పుగా మాట్లాడటం మొదలెట్టింది సార్. అందుకే కట్ చేశానండి. సరే, మీరు వెళ్ళొచ్చు. శరవణ కుమార్, ఏం పని చేస్తున్నావు? 2-వీలర్ షోరూంలో సీజింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నా సార్. 9480850638 ఈ నెంబర్ గుర్తుందా? అవును సార్, ఒక అమ్మాయి మాట్లాడింది. నా కోసమే జీవిస్తున్నానని చెప్పింది సార్. కానీ నేను చెప్పేశాను, నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని. అప్పటినుంచి ఆ అమ్మాయి కాల్ చేయడం లేదు సార్. సరే, నువ్వు వెళ్ళు. ఏం పని చేస్తున్నావురా? మార్కెట్లో కూలి పని. 9480850638 ఎవరి నెంబర్ రా? అఖిల నెంబర్ సార్. సార్, తనకి ఏమైంది సార్? తను నా ప్రాణం సార్. ఏమైందో చెప్పండి సార్. పోరా. నన్ను సాధారణంగా కలవడం కష్టం. ఎలాగో మీ అదృష్టం కలిశారు. అడిగిన దానికి సమాధానం చెప్పరా? 9480850638 ఈ నెంబర్కి ఎందుకురా మాటకి ఫోన్ చేశావు? మా గురువుగారి నెంబరు. నేను కాక ఇంకెవరు మాట్లాడతారు? కానిస్టేబుల్, వాడిని తీసుకుని బయటికి వెళ్ళండి. అయితే ఆ నెంబర్ ఒక అమ్మాయిది. అదే వీళ్ళందరితో మాట్లాడి మోసం చేసింది. మీరందరూ వెళ్ళి ఆ అమ్మాయి ఇంకా ఎన్ని మోసాలు చేసిందో ఒక లిస్ట్ రెడీ చేయండి. చెప్పమ్మా. ఒక కేసు జరుగుతోంది. తిన్నాం. నువ్వు అమ్మ తిన్నారా? పొద్దుటే వచ్చేయండి. సరే, ఉదయాన్నే వచ్చేస్తాను. సరేనండి. సరే, ఉంటాను. ఏంట్రా? ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు సార్. ఒక కాల్ చేసి చెప్తాను సార్. పోరా, వెళ్ళి పడుకో. ఫోన్ కావాలట. ఫోన్ పెద్ద ఊపుకుంటూ వచ్చేసాడు.
సార్ చావా. ఏం బావా కట్టు కట్టారా? మ్, అవసరమారా నీకు? మ్. నీ చేయి విరగొట్టుకోవడమే కాకుండా నన్ను కాలువలో పడేశావు. తను తిరిగి చూడగానే ఒళ్ళంతా పువ్వులు పూచాయా? అదంతా నీకు అర్థం కాదురా. అర్థమైద్దిలే. నిన్న ఈ చేయి విరగొట్టింది, ఈరోజు ఆ చేయి విరగొట్టిద్దిలే. వెళ్ళి విరగొట్టించుకురా. ఏయ్ వెళ్ళు నగలు కొట్టేదాకా అమ్మాయికి బాడీ గడిగా వెళ్ళిరా. కర్రోడికి ఎందుకు ఎంత కడుపుమంట? ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చాను? స్కూల్కి వెళ్ళక్కలేదా? రే మీ అమ్మ మామూలు చీర కట్టుకుంటే వీధంతా చూపిస్తుంది, పట్టు చీర కట్టుకుంటే ఊరుకుంటుందా ఏంటి? ప్రతి ఇంటికి బెల్లు కొట్టి మరీ చూపించి వచ్చింది. ఇప్పుడు మీకేంటి కొట్లో పడి సావాలా? ఇక నేను వచ్చేసాను కదా, చూసుకుంటానులేండి. నీకేం తెలుసా? 10 రూపాయలు వడ్డీ తీసుకుని వ్యాపారం నడుపుతున్నాను. పొద్దునే 2 అరటిపళ్ళ తారు కొనుక్కొచ్చాను. ఈ మన్మధులు వచ్చాడంటే ఒక్క పండు వదిలిపెట్టడు, ఒక్కొక్క పండు తినేస్తాడు. దొంగ వదవా. వాడు వచ్చాడారా? వీడెందుకని లోపల చూస్తున్నాడు? ఏంది మామూ లేట్ అయిందే? పెళ్లిలో మంచి విందనుకుంటా. పదరా, స్కూల్కి టైం అయింది కదా. నువ్వు ఒక మనిషివేనా? అనవసరంగా అమ్మాయికని తిట్టావు. అక్క వెళ్ళొస్తానక్క. మామూ వెళ్ళొస్తాను. అంకుల్ సారీ అంకుల్, మా నాన్న మిమ్మల్ని దారుణంగా తిట్టారు కదా. మా నాన్నకు బదులుగా నేను మీకు సారీ చెప్తున్నాను. పర్వాలేదు వదిలే అల్లుడు. ప్రేమించేవాడికి మిత్రుడుంటే అవమాన పాలవక తప్పదులే.